16 నెలలు దానికంటే డిప్యూటీ సీఎం మాట్లాడాడు. రాహుల్ గాంధీ గారు వచ్చిరని ఎందుకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది మీరు అడుగుతామంటున్నారు. అప్పుడు వాళ్ళు చెప్పలేదు కదా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే తెలంగాణ రాష్ట్రం రాగానే ఇంటికో ఉద్యోగం ఇస్తాను మీరు నాకు ఓట్లు వేయండి అని 10 ఏళ్ల క్రితం చెప్పిండు. అప్పుడు ఈ రోజు 18 నెలలు ఏమైంది అనే ప్రశ్న ఆ 18 నెలలకు ఎందుకు అడగలేదు? మీరు క్వశ్చన్ అర్థం కాలేదంటే రాసి అన్న ఇస్తా, నేను ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు. మేము 2 లక్షల ఉద్యోగం అన్నందుకు మీరు 18 నెలలకు మమ్మల్ని ప్రశ్న ఇస్తున్నారు కదా. ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే 18 నెలలు అన్న ఈ ఆక్రోశాన్ని ఆ 18 నెలలకు ఎందుకు చూపెట్టలేదన్నది నాది ప్రశ్న. ఇది అయితే త్వరలో 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 అనే పదాన్ని నిషేధించాలి అని ఈ రోజు పెద్దలు ఈ దీంట్లో అన్నారు. అయితే ఈ త్వరలో అనే పదము బాగా వాడుకలోకి వచ్చింది ఎవరి హయాంలా? గత పేపర్లు తీద్దామా 10 ఏళ్ల పేపర్లు త్వరలో 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 అని మేము ఎక్కువ సార్లు అన్నామా, వాళ్ళు ఎక్కువ సార్లు అన్నారా? ఈ రోజు వచ్చి ప్రశ్న అడుగుతున్నారు కదా, వాళ్ళు ఎక్కువ సార్లు అన్నారు. చూద్దామా? అయితే తెలంగాణ ఎవరి పాలైందని ఈరోజు అడుగుతున్నారు. గత 10 సంవత్సరాలు గడీల పాలైన తెలంగాణ ఈ రోజు ప్రజల పాలైంది. అయితే ఇంతకుముందు సభ్యురాలు మాట్లాడుకుంటూ ఏదో ఇట్లా బుక్ ఒకటి చూపించింది. మరి ఆ బుక్ ఎవరు ప్రింట్ చేసారో, మరి వాళ్ళ ఆ పార్టీ ఆఫీస్లో అమ్మినట్టున్నారు, పాపం ఫ్రీకి ఇచ్చారో డబ్బులు వచ్చుకున్నారో నాకు తెలియదు. ఆ బుక్ చూపించింది. అయితే 2023 మేనిఫెస్టో 10 పేజీలు, 2023 బీఆర్ఎస్ పార్టీ బిహెచ్ఆర్ఎస్ పార్టీకి 10 పేజీలు, 2018లో 19 పేజీలు, 2014లో 32 పేజీలు. నేను ఇంకా ఇది లిస్ట్ చెప్తలేను, పేజీల వరకే చెప్తున్నా నేను వాళ్ళ మేనిఫెస్టో. అయితే ఇంకోటి ఏంది, 400 హామీ అని లిస్ట్ చూపించింది కదా. లిస్ట్ అంటే ఏం తెలుసా మేడం? ఇప్పుడు మనం మాట్లాడుతుంటాం కదా, ఆ మాట్లాడిన దాన్ని ప్రతి దీన్ని ఒక లైన్ గా రాసి ఆ నంబర్ వచ్చేదాకా కుదించి ఇగో ఇన్ని హామీలు ఇచ్చిరని చెప్తున్నారు. ప్రజలకు కనీసం చూసేటోళ్ళన్నా నవ్వరా? వాళ్ళకి అవన్నీ ఏం లేదు, చూస్తే నవ్వుతే నవ్వరు, వాళ్ళ పనులు బయట పడతాయి, మాకేంది అన్నట్టు వాళ్ళు అందుకే అక్కడికి వచ్చేసారు. అయితే ఎగ్జామ్ పెడతామంటే కోర్టుకు మేము ఎందుకు పోతాము, మాకేం ఇది లేదా అని వీళ్ళేదో అన్నారు. కోర్టుకు పోలేదా? పోయిన మాట నిజం కదా. అయితే రాజీవ్ వికాసం ఎవరికి ఇవ్వలేదు, ఏదైతే వీళ్ళు కోర్టుకైతే పోయారు కదా, కోర్టుకు పోయిన మాట వాస్తవమా కాదా? అయితే వీళ్ళు ఏమంటున్నారు, రాజీవ్ వికాసం ఇవ్వలేదు, ఇచ్చినవి కూడా కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చిండ్రు అని ఇంతకుముందు సభ్యులు అన్నారు. అయితే అయితే రాజీవ్ వికాసం ఇవ్వలేదు అన్నారు, ఇచ్చినాం మేడం. 50,000 వరకు ఎటువంటి ఆబ్లిగేషన్స్ లేని 50,000 ఇచ్చేసినాం. తర్వాత దానికి ఏంటంటే బ్యాంకర్స్ దగ్గర ప్రాబ్లం ఉంది. ఏంటి, వాళ్ళు మేము సిబిల్ స్కోర్ చెక్ చేస్తామని వాళ్ళు, ప్రభుత్వం ఏంది మీరు సిబిల్ స్కోర్ చెక్ చేయొద్దు, దీన్ని మినహాయించండి అని ప్రభుత్వం. అయితే వీళ్ళు ఏమంటున్నారు, కార్యకర్తలకే ఇచ్చిండ్రు అంటారు కదా. ఓకే, మేము కనీసం మా కార్యకర్తలకని ఇచ్చినాం. మీ హయాంలో గది కూడా ఇయ్యలేదు కదా, కార్యకర్తలకు కూడా ఇయ్యలేదు కదా మీరు మీ హయాంలో. మేము కనీసం మా కార్యకర్తలకు ఇచ్చినాం, ఓకే ఒప్పుకుంటాం. అయితే ఈ మాటని సికింద్రాబాద్ లో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారే చాలా ఓపెన్ గా చెప్పిండు. ఏంటి, సభ్యత నమోదు కార్యక్రమం మీరు సభ్యత్వం చేసుకోండి, సభ్యత్వం చేసుకుంటేనే మీకు ప్రభుత్వ పథకాలు ఇచ్చే దాకా చర్యలు తీసుకుంటాం మేము అని ఓపెన్ చెప్తే, ఆ రోజు ఏఐసీ సెక్రటరీ ఉన్నటువంటి బోసరాజు గారు వెంటనే పిసిసి అధ్యక్షులు గారిని వారించి అట్లా అనొద్దు ప్రజావేదికల పైన అంటే, లేదన్నా అట్లా కాదు, ఈ మాటకు నేను కట్టుబడి ఉంటున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఈ మాటకు నేను కట్టుబడి ఉంటున్నా, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకే ఈ పథకాలు వచ్చే ఏర్పాటు చేస్తా నేను అని అధ్యక్షుడిగా మాట్లాడిన రాజు, ముఖ్యమంత్రిగా మాట్లాడలేదు. అయితే ఈ రోజు ఆ మాటకు మేము కట్టుబడి లేం. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆ మాట కట్టుబడినాం. ముఖ్యమంత్రిగా ప్రభుత్వంగా ఈ రోజు ఆ రోజు అన్న మాటకు మేము కట్టుబడలేము. అంటే నేను ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నాము అన్నందుకు నేను ఈ మాట చెప్తున్నా. అయితే ఉద్యోగాలు కండక్ట్ చేయొద్దని అన్నాం, ఎందుకంటే మేము ఆ రోజు ఎన్నికలు ఉండే కాబట్టి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినాం కాబట్టి మాకు టైం కావాలని అన్నామని మిత్రులు అన్నారు. అయితే
వీళ్ళు కోర్టుకు పోయిన సంవత్సరం ఏంది? పోస్ట్పోన్ కోసం అన్న 2000 పరీక్షను కొంచెం వాయిదా మీరు ఆ మాట అన్నారు. నోటిఫికేషన్ వద్దని ఎక్కడా చేయలేదు. మీరు మేము ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి మాకు టైం కావాలని అదే పదంగా మీరు సీఎం గారు ఉద్యోగాలు కండక్ట్ చేయొద్దని ఎందుకన్నామా? ఇక మీ క్వశ్చన్ ఇదే, ఉద్యోగాలు కండక్ట్ చేయొద్దని ఎందుకన్నామా అంటే మేము ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసాము, ప్రిపేర్ కావడానికి మాకు సమయం కావాలన్నదే వారి వ్యాఖ్య. ఎందుకు కండక్ట్ చేయొద్దు అన్నాము, ఇప్పుడు ఎందుకు కండక్ట్ అదే వారి వ్యాఖ్య చెప్తున్నా నేను. వారి వ్యాఖ్యనే నేనేం చెప్తలేను. అయితే ఎలక్షన్ జరిగింది 2023లా, వీరు కోర్టుకు పోయింది 2025లా. ఇంకా చెప్పండి మరి, అంటే దాదాపుగా ఏడాది కాలం. 25 మేడం, ఫిబ్రవరి 2025 డిసెంబర్ లో గ్రూప్ ఎగ్జామ్ జరిగింది మేడం. 24 డిసెంబర్ లో మేడం. ఇప్పుడే పంపిస్తా, దయచేసి పోస్ట్ పోన్ చేయాలని వెళ్ళాము అనేది, అది ఎప్పుడు వెళ్ళారు మీరు? అది మేబీ జూలై, మేబీ ఒక సంవత్సరం మేడం, ఒక సంవత్సరం క్రితం ఇదే టైంకి 2024 లోనే 2024 లో 2024 లో జూన్ 28 మేడం, డేట్ కూడా గుర్తున్నా నాకు. 2024 జూన్ 28. అయితే కాబట్టి ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు అన్నిటికి కూడా మేడం నేను ఏమంటున్నా, మేమేమి దులుపుకుంటలేము, మాకేం సంబంధం లేదు, మీ ఇష్టానికి మీరు ఏమన్నా చేసుకోండి, ఎవడా నిరుద్యోగుడు ఎవడా ధర్నా వేసుకోడు అని మేము అహంకారంతో మాట్లాడతలేము. మీ బాధను మేము అర్థం చేసుకుంటున్నాం. మీరు ఇంతకుముందు అన్నారు చాలా వేదికలు, చరగా దయాకర్ గారు కానీ మానవరాయ్ గారు కానీ వీరు వచ్చారు చెప్పారు వెళ్ళిపోయారు అని. అయితే ఇది ప్రభుత్వం మేడం, పార్టీగా మనం ఎట్లా మాట్లాడినా నడుస్తుంది, మనకి ఏం మాట్లాడినా పార్టీగా చెల్లుబాటు అవుతుంది. కానీ ప్రభుత్వం అనేది అకౌంటబిలిటీ, మన ప్రభుత్వము మనం ఏంటంటే కస్టోడియన్స్ మాత్రమే. ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రోజు మనం చేసిన దానికి ఈ భారము, మనం ఒకవేళ ఈరోజు తప్పు చేస్తే, పాపం చేస్తే, మనం ఈరోజు చేసిన తప్పుల తడాకు సంబంధించినటువంటి ప్రతిఫలము మన తర్వాత వచ్చే వాళ్ళపైన అట్లానే అది రొటేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీకు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలపైన, మీరు అడుగుతున్న దానిపైన మాకు ఎట్లాంటి అంటే వేరే ఆలోచన ఏం లేదు, మీకు ఇవ్వాలన్న ఉద్దేశమే మాకుంది. మేము మీ వేదిక పై నుంచి మిమ్మల్ని కూడా ఒక అభ్యర్థన, ఇది రిక్వెస్ట్, అప్పీల్ అనుకోండి, ప్రభుత్వం తరఫుకెళ్ళి ఒక అప్పీల్ ఏంటంటే కొంచెం సహకరించండి. మీకు అన్ని ఫిల్అప్ చేయడానికి డెఫినెట్గా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత ప్రభుత్వం లాగా వనపర్తిలోకి వచ్చి కూర్చొని రేపు పొద్దున అసెంబ్లీలో పెద్ద న్యూస్ చెప్తా చూడండి అని చెప్పి అసెంబ్లీ ఏమైనా ఉద్యోగాల గురించి మాట్లాడింది ఆ రోజు? అట్లాంటి అబద్ధాలు చెప్తలేము. అదే అసెంబ్లీలో బట్టి విక్రమార్ గారు జాబ్ పెట్టారు కదా మేడం, చెప్పండి. పావని గారు, అదే అసెంబ్లీలో బట్టి గారు చెప్పారు కదా. ఒక్క నిమిషం మాట్లాడండి, మీరు మాట్లాడండి, ఇందాక నుంచి మాట్లాడతానన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడిందే వింటున్నారు కదా, ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో. తెలంగాణలో మీరు అన్ని నిజాలు చెప్తారులే అమ్మ, పొద్దున్న లేచి మీరు అన్ని నిజాలు చెప్తారు. అబద్ధపు పునాదుల మీద అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఓకేనా? యోయో టీవీ ప్రేక్షకులు ఎంత మీరు అన్ని నిజాల మీద 2014లో మీరు అన్ని నిజాల మీదనే వచ్చారు. దళితులకు 3 ఎకరాలు ఇస్తామని మోసం చేశారు, ఇంటికి ఇస్తామని మోసం చేస్తాము. ఏం చేస్తాం మనం చేసింది ఏం లేదు. అబద్ధాల మీద అబద్ధాల పునాదులు అంటే వారు సత్యహరిశ్చంద్రులు, వాళ్ళ నాయకుడు సత్యహరిశ్చంద్రుడు పైనుంచి కిందికి దిగొచ్చిండు. ఇక ఆయన గురించి మాట్లాడుతుంది మేడం గారు. మా నాయకుడు సత్యహరిశ్చంద్రుడు, అవును తెలుసు. ఇక మేడం మీ సత్యహరిశ్చంద్రుడి గురించి, మీ సత్యహరిశ్చంద్రుడి గురించి మీ సత్యహరిశ్చంద్రుడి గురించి మేడం ఇవన్నీ మీ సత్యహరిశ్చంద్రుడివే. నిరుద్యోగుల గురించి మాత్రమే తెలంగాణ తెచ్చింది మీ నాయకుడే కాదమ్మా. ఇగో కోర్టు చెప్పిండు, మీ నాయకుడు కోర్టు చెప్పిండు నాకేం సంబంధం లేదంటే టీజేఎస్సీ అని చెప్పి, టీజేఎస్సీ అని చెప్పి కోర్టు చెప్పిండు మీ నాయకుడు సత్యహరిశ్చంద్రుడు. ప్లీజ్ దయచేసి పావని గారు మీ పొలిటికల్ డిస్కషన్స్ వద్దు, దయచేసి నిరుద్యోగుల గురించి మాట్లాడదా, వారి సమస్య గురించి మాట్లాడదు. ఒక్క నిమిషం అండి, చెప్పండి. ఇప్పుడు మేము ఈ బుక్లెట్ నట వాళ్ళు ఇచ్చిన హామీలు కాకుండా మేమేదో వాళ్ళు వాక్యాలు చెప్తా అంటే ఒక్కొక్క చదవండి అమ్మా, అవన్నీ చదవండి ఒకసారి. నేను చర్చలో టైం సరే ఒక అర్ధ గంట కూర్చుంటా, చదవండి ఒకసారి.